ఎస్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని ఎల్బీ నగర్ కూల్చివేతలపై ఒక సమస్య కొలిక్ వచ్చిందనే చెప్పుకోవాలి. మరి బాధితులని ఉదయం మాట్లాడుకున్నాము, ప్రస్తుతము లబ్ధిదారులు అని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గత 3 రోజుల క్రితం నుంచి ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయి, అక్రమ కట్టడాలుగా కూల్చివేశాము అని చెప్పేసి అధికార పార్టీ చెప్పింది. లేదు ప్రతిపక్షం చెప్పిన అంశం ఎట్లా ఉంది అంటే బాధితులుగా నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. వారి లబ్ధిదారులకు ఎట్లాంటి న్యాయం చేస్తలేరు అన్న అంశాలు వారు తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం కూడా మన ఛానల్లో చూసాము, బాధితులు అని చెప్పారు. ప్రస్తుతం వారికి ఎమ్మెల్యే గారి భరోసా దొరికిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి బాధితులు కాదు లబ్ధిదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. నీ పేరు చెప్పన్నా? రమేష్. రమేష్, నీకు ఏ షాప్ అన్నా ఎక్కడ ఉండే అన్న? నీది ఎల్బీ నగర్ లో? ఎల్బీ నగర్ బోర్డు ముందట. బోర్డు ముందు. నీది ఏం షాపు? చికెన్ షాప్. మీకు రూమ్ ఇస్తా అన్న వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యే షాప్. ఎమ్మెల్యే షాప్ ఇస్తా. ఎప్పుడు చెప్పాడు, ఎట్లా చెప్పాడు? నెల కింద చెప్పిండు, కట్టుకొర్రా భయ అని లోపలికి వచ్చి జాగా చూపెట్టిండు. ఎమ్మెల్యే ఉన్ని మేజర్ ఇద్దరు వచ్చి చూపెట్టారు, ఇక్కడ కట్ చేసి వీళ్ళకి ఇచ్చేయని చెప్పాడు. మరి పొద్దున కూడా మీరే కదా అన్న ఇక్కడ కూర్చున్నారు? ఏదైతే ఈ మీ డివిజన్ కార్పొరేటర్ కి సంబంధించిన అభ్యర్థితో మీరే కదా కూర్చున్నారు. మరి అది అప్పుడు అట్లా ఎట్లా మాట్లాడారన్న? అంటే ఆయన చెప్పాడా? లేదు చెప్పలే, ఎవరు చెప్పలేదు. రమ్మంటే వచ్చినాం. మీరు రమ్మంటే వచ్చి కూర్చున్నారు అంతే, మీకేం సంబంధం లేదు. మీకు ఎమ్మెల్యే గారు ఇస్తా అని చెప్పారు, అదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరగలేదు. ఇక్కడ ఏం ఎక్స్ట్రా ఎందుకు గులగొట్టిరు ఏమైనా తెలుసా మీకు? అది తెలియదు. మరి మీకేం తెలియదు. అది ఎవరు కట్టిరో తెలుసా? అట్లా అదేం తెలియదు మీకు. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? నా పేరా చోళ్ళ కనకమ్మ. కనకమ్మ, నీదేం దుకాణం ఉండే? నాది కొత్తిమీర, మా బండ్ల సామాన్ ఉండే, అది లాస్ అయి తీసేసిన. మళ్ళా కొత్తిమీర అమ్ముకుంటానా, సోడాలు అమ్ముకుంటానా, కూరగాయలు కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో నీకు రూమ్ ఉందా? మరి ఉన్నది. నెంబర్ చెప్పిరు ఏమన్నా? నా నెంబర్ చెప్పాను. ఎంత ఎవరు తీసుకుంటున్నారు డబ్బులు ఏమన్నా తెలుసా నీకు? డబ్బులు అంటే ఇక అందరూ వీళ్ళు ఇచ్చినట్టుగా నేను ఇచ్చిన. మీరు ఇచ్చి వాళ్ళు ఇచ్చినట్టు మీరు నేను ఇచ్చిన అంతే. మీకు రూమ్ ఉందా? ఉన్నది. మరి ఎవరు ఇస్తా అని చెప్పారు? ఎవరు? నాకు ఎమ్మెల్యే సారు నా రోడ్డు పొంటి వేయింది. రోడ్డు పొంటి వాళ్ళకమ్మ మీకు అందరికి ఇస్తా, మీ షాపులు ఎన్ని పోతాయో గంత వరకు ఇస్తా అని చెప్పిండు. అంటే ఎవరైనా బెదిరించిరా ఇట్లా చెప్పమని చెప్పి? ఎవ్వరు బెదిరియలే. ఆ సార్ చెప్పిండు, ఫస్టే చెప్పిండు. మేము పోయిన వాళ్ళకు పోతే షాపులు పోయిన వాళ్ళకు మిమ్మల్ని రోడ్డు మీద వెయ్య ఉపాయం లేదు, మీకు అందులో తీసి మేము ఇస్తామని అన్నాడు. న్యాయంగా ఇస్తానన్నాడు. ఆ ఎమ్మెల్యే సార్కి దండాలు, ఇవి దండాలు. నువ్వే కదమ్మా పొద్దున కార్పొరేటర్ తోటి కూడా కూర్చున్నావు. రాని అంటే నేను వచ్చిన, నాకే వరకు సార్ నాకు తెలియదు. అంతే. ఇక్కడ నీ రూమ్ ఉందా? ఉన్నది. బాధితులు చెప్తున్నది ఏంటంటే ఎమ్మెల్యే గారు భరోసా అందింది అన్న అంశం చెప్తున్నారు. ఒకసారి నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, ఈ డివిజన్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడదాం. చెప్పండి అన్న, మీరు 24 గంటల సమయం ఇచ్చారు, 12 మంది పేర్లు అన్నారు, వాళ్ళు 10 మంది పేర్ల ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. బాధితులు ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తానని చెప్పారని చెప్తున్నారు. ఏంటి, ఎట్లా ఉంది? మేము సూటి అడిగినామన్నా, 12 దుకాణాలు కట్టిరు కదా అప్పుడు. సరే, ఈ దుకాణాల్లో పిల్లర్లు బేస్మెంట్ లెక్క చొప్పున చూసుకుంటే 10x12 చొప్పున 12 దుకాణాలు ఉన్నాయి కదా. ఈ 12 దుకాణాలు కడతారని చెప్పని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాస్తవం తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అక్రమ కట్టడాలు అని ఎవరైతే ఫిర్యాదు చేసిర్రో ఆ ఫిర్యాదుని పరిగణలోకి తీసుకొని సింగరేణి అధికారులు కూలగొడితే నాది ఏంది అనుకో అన్న, నేను ఇక్కడ ఒక 20 సంవత్సరాల నుంచి ఉంటాను, నాది ఒక దుకాణం ఉన్నది, నా దుకాణమే వాళ్ళు ఉన్నది అనుకో. నా దుకాణం పోతే నేను పోవాలన్నా, లీడర్లు పోవాలన్నా నేను పోవాలి. నా కడుపు బాధ ఏదో నేను చెప్పుకోవాలి. నాకు ఇక్కడ ఉండే అన్న దుకాణము ఎందుకు కూలగొడతారే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకొని బతుకుతానా, ఇది నా దుకాణం అన్నవాలి. అట్లా ఎవరైనా నచ్చిర్రా? ఆ రోజు రాలేదు. సరే, ఆ రోజు ఒక లైవ్ పెట్టిన సందర్భంలో ఇక్కడ మాట్లాడిన దళారి ఏమన్నాడంటే, ఆడ గోలాల మొగిలన్న కా నుంచి మొదలు పెడితే అని అన్నాడు. మరి గోలాల మొగిలన్న పేరు ఎందుకు ఆ ఫ్లెక్సీలో లేదు అని అడుగుతాను. ఆ తర్వాత పూల భద్రన్న పేరు ఎందుకు ఆ ఫ్లెక్సీలో లేదని అడుగుతాను. వాళ్ళ పేర్లు నువ్వు ముందు తీసినావు, ఎందుకు వాళ్ళ పేర్లు వాడుకోవడానికి? కానీ వాళ్ళకి మేము కొద్దిగా అవగాహన చేసేసరికి వాళ్ళే వచ్చి, సారు మరి మా పేరు ఎట్లుంటుంది సార్, మరి మాకే తెలియదు, మాకు తెలియకుండా మా పేరు మీద మరి రూములు కడతారు కదా, మరి మాకు రూములు ఇస్తారా అని అన్నారు. వాళ్ళ భాషలో చెప్పాలని అంటే మరి ఆ ముచ్చట మీరు ప్రెస్కి చెప్పుర్రి. మరి నేను చెప్తే నేను ఫైనల్ కాదు కదా, ఎమ్మెల్యే గారు ఫైనల్ అని నేను చెప్పిన. నిన్న మీతో కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు, ఇక్కడ మా పేరు మీద రూములు కడతారు కానీ మాకే తెలియదని. ఇప్పుడు వాళ్ళిద్దరూ వీళ్ళ దళారి వ్యవస్థని బట్టబయలు చేసేసరికి దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని చెప్పని 10 ఫీట్లు 10x12 ఉన్న రూమ్లో ఒకటేమో అటు మెట్లకు అన్నాడు, ఇటు ఒకటి మెట్లకు అని అన్నాడు. మళ్ళీ మేము నిన్న రాసిన నోట్లో క్లియర్గా రాసినాం, రాసిన వాళ్ళ పేర్లు మళ్ళీ రాయొద్దు, డబుల్ రాయొద్దు. అది నువ్వు ఒకవేళ నిజంగానే
ఆ ఒక 20 అనే 10/20/12 20/24 వస్తుంది, 2 షాపులు కలిపితే ఏదైతే ఉంటుందో అది నువ్వు నిజంగానే ఒక్కరికి 2 ఇద్దాం అనుకుంటే నువ్వు ఫస్టే పిల్లర్లు కూడా 4 వేయాలి కదా. ఇప్పుడు అదే చికెన్ సెంటర్ రమేష్ అన్న కూడా అంటాడు, మరి ఫస్టే 4 వేసి ఉంటే అయిపోవు కదా పిల్లర్లని. నువ్వు ఫస్టే దేని పిల్లర్ దానికి వేసినావు, దేని బేస్మెంట్ దానికి వేసినావు. ఇప్పుడు నీ బండారం బయటపడ్డదని చెప్పని నిన్న రాత్రి నువ్వు ఆ భయాన పేపర్ మార్చే ప్రయత్నం చేయలేదా? మేము దేవుళ్ళని రాజకీయాలకు తీసుకురాసుకోలేదన్న, కానీ ఒక విషయం అడగదలుచుకున్నాం. లైవ్ పెట్టినప్పుడు నువ్వు చెప్పిన విషయం ఏంది, తడి బట్టలతోటి పోచమ్మ గుళ్ళకైనా జొరుతానన్నావు కదా. ఇప్పుడు జొరగలుగుతావా నువ్వు? మొదలు మీరు 50 రూపాయల బాండ్ పేపర్ మీద ఏమని రాపించుకున్నారు, 10x12 ఒక్క రూమ్ మాత్రమే అని రాపించారు. ఒక్క షాపుకు 3,20,000 రూపాయలని రాపించారు కదా. అది మార్చే ప్రయత్నం ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తాను అంటే నీ నిజాలు నువ్వు వేసే అబద్ధాలు అన్నింటినీ మేము వెలుగులోకి తీసుకొస్తానమనే కదా నువ్వు ఇప్పుడు మళ్ళీ సీన్ మార్చేది. నీతోని ఉన్నది లబ్ధిదారులు, బాధితులు కాదు. ఆ విషయం లోకం అంతా తెలుసు. అందరూ శాకాహారులే కానీ గుడ్డు మాయమైంది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్లో వ్యవహారం నడుస్తాను. థ్యాంక్ యూ. చూద్దాం, ఇంకా ఇక్కడ కూడా ఎల్బీ నగర్కి సంబంధించిన వాస్తవ్యులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి అన్న, అసలు ఏంటన్నా ఎల్బీ నగర్ ఎటువైపు పోతుందన్న? అన్న మేము ఇక్కడ ఉండబట్టి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ ఎల్బీ నగర్ బోర్డు కాడ ఎన్ని దుకాణాలు ఉన్నాయనేది మాకు చిన్నప్పటి నుంచి మాకు స్పష్టంగా అవగాహన ఉంది. చూడాల ముసలమ్మ కాంచెల్లి ఇక్కడ ఉన్న ఇస్త్రీ మామ, సాకలి మామ, ఆ పక్కకు మటన్ షాపు, చికెన్ షాపు రమేష్ అన్న, ఆ చికెన్ షాపుది కూడా దొంతులింగం మామ అల్లుడిని సుమంత్ వాళ్ళది. ఇక్కడ బాధితులు నిజంగా వాళ్ళకు ఎమ్మెల్యే గారు స్పష్టమైన హామీ ఇచ్చిళ్ళు. మేయర్ గారు కూడా ఇది డిస్మాంటిల్ చేసేటప్పుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉన్నాక కూడా వాళ్ళ మనిషికి 3.5 లక్షలతో 3,20,000 ఇస్తేనే మేము రూమ్ ఇస్తాం, మేము కార్పొరేటర్ నేను కాకపోతే ఇక్కడ కాదు అని ఈయన ఎమ్మెల్యేను ఏకవచన పదంతో దూషించుకుంటా అంటే ఈయన ఒక కార్పొరేషన్ లెవెల్లో పెద్ద లీడర్ లాగా తిలక్నార్ గురించి, రాజ్ టైస్ గురించి మీకు 25 సంవత్సరాల నుంచి గుడిసెలు ఉన్న ఆ బాధితులకు ఈరోజు ఒక స్లాప్ వేసి వారికి ఉపాధి చూపించుకుంటా వాళ్ళు అన్ని కాలాలు ఎండాకాలం చలికాలం అయినా కూడా వారు ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఒక చక్కని ప్రణాళికలతో ఎమ్మెల్యే గారు ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటా ఎవరైతే కోల్పోతారో ఏదైనా దానికి న్యాయం చేసి ఎమ్మెల్యే గారు భరోసానిచ్చి ప్రజలకు 18 గంటలు పని చేసుకుంటా ప్రజాసేవలో ఉన్న ఎమ్మెల్యేను బదనాం చేసుడే అదే పనిగా పెట్టుకొని ఆ తెల్లారులైతే ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయా, నీ వయసు ఎంత, నీ స్థాయి ఎంత? ఆ ఖబర్దార్, ఇంకోసారి ఎమ్మెల్యే గారిపై వ్యక్తిగత దూషణలు పాల్పడితే ఆ యూత్ కాంగ్రెస్ తరఫున ప్రజాక్షేత్రంలో భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కార్పొరేటర్కు వార్నింగ్ ఇస్తున్నారు. నీవు సత్యదూరపు మాటలు, అసత్య ఆరోపణలు బంద్ చేసుకొని బాధితులకు న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే గారు వచ్చినాక వారి దగ్గర అన్న ఇగో ఇది నిజం, ఇది వాస్తవం, ఇదన్నా వీళ్ళకి న్యాయం చేయి. ఆల్రెడీ ఎమ్మెల్యే న్యాయం చేస్తా అని చెప్పినాక నువ్వెందుకు షో ఎత్తాను? అసలు ఈ డివిజన్ పరిధి ఇవ్వాలి విజయ్ది. ఈ నీ డివిజన్లో బాధితులు ఉంటారు. నీ దగ్గరకు వచ్చిల్లా ఎమ్మెల్యే గారు, మేయర్ గారి దగ్గరకు వచ్చిల్లు, వాళ్ళు చెప్పిళ్ళు నీకు అనవసరమైన ముచ్చట్లు వచ్చి అనవసరమైన మ్యాటర్లకు వచ్చి ఎమ్మెల్యే గారిని బదనాం చేద్దాం, మన మీద హీరో అయిదాం, మన మీద ఇంకేదో అయిదాం అంటే అది కుదరదు ముచ్చట. ఖబర్దార్, ఎమ్మెల్యే గారి మీద ఇంకోసారి ఏమైనా ఆరోపణలు చేస్తే బహిరంగంగా క్షమాపణలు చెప్పిస్తాం ఇదే ఎల్బీ నగర్ బోర్డు సాక్షిగా. ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తాం. ఎస్, థ్యాంక్ యూ. చూద్దాం, వీళ్ళు ఏర్పాటు చేశారు ఈ రోజు 24 గంటలకు గాను ఏర్పాటు చేసిన 12 మంది పేర్లను వీళ్ళు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తే 24 గంటల సమయం ఇచ్చాము. ఇప్పటి వరకు ఎట్లాంటి 12 మంది పేర్లు రాలేదు, కేవలం 10 మంది పేర్లు ఇచ్చారు. మరి అందులో కొంత అంశాలు ఉన్నాయి, మరి ఎమ్మెల్యే భరోసా ఇచ్చాడా అన్న అంశాలు కూడా చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళు ఈ యొక్క ఫ్లెక్సీని ఇలానే ఉంచి నిరసన ఎవరైతే ఇంకా సమయం ఉంది మరి రావచ్చు, వచ్చిన తర్వాత కూడా 12 మంది పేర్లు ఇక్కడ రాయొచ్చు అన్న అంశాలు వారు మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న అంశము. పూర్తిగా మనం అనుకున్న మనకు వచ్చిన అంచనా మేరకు అయితే ఖచ్చితంగా ఈ యొక్క సమస్య ఏదైతే కూల్చివేతలు ఎల్బీ నగర్ లో సమస్య ఉందో ఆ సమస్య ఒక పరిష్కారం దొరికే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సదానందంతో రామచోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.